హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్ నేను సింధు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు. అయితే ఈ భారీ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించడం, ప్రమోషన్ స్టార్ట్ చేయడం తెలిసిందే. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీరమల్లు థియేటర్స్లోకి వస్తున్నాడు అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ వాయిదా పడనుంది అంటూ ప్రచారం జరుగుతోంది. అది నిజమేనా? అసలు ఏం జరుగుతోంది? పొలిటికల్గా బిజీగా ఉన్న పవర్ స్టార్ సినిమాలు కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యి వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేశారు. ఎప్పుడైతే వీరమల్లు షూటింగ్ పూర్తయిందో అప్పుడు జూన్ 12న ఈ భారీ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే మరోవైపు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ను తిరుపతిలో గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇంకేముంది, వీరమల్లు ఇప్పటి వరకు ఆలస్యం అయ్యింది కానీ ఈసారి మాత్రం రావడం పక్కా అంటున్నారు సినీ జనాలు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా మరోసారి వీరమల్లు వాయిదా అనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ప్రచారంలో ఉన్న వార్త నిజమా కాదా అనేది సస్పెన్స్గా మారింది. ఇంతకీ వాస్తవం ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాలేదని ఓ వార్త వినిపిస్తోంది. రిలీజ్ టైం దగ్గర పడుతుంది. హడావిడిగా రిలీజ్ చేయడం కంటే మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేయడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మరో న్యూస్ ఏంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, ఈ కారణంగానే వీరమల్లు వాయిదా పడడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చాలాసార్లు వాయిదా పడడం, 5 ఏళ్లుగా నిర్మాణంలో ఉండడంతో నిజం చెప్పాలంటే ఆశించిన స్థాయిలో బస్ లేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత మరింతగా బస్ క్రియేట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడేమో పోస్ట్ పోన్ అంటూ ప్రచారం జరుగుతోంది. వీరమల్లు వాయిదా అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ప్రచారంలో ఉన్న వార్త నిజమయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఓవర్సీన్ డిస్ట్రిబ్యూటర్స్కి నిర్మాత ఏఎం రత్నం ఈ విషయాన్ని తెలియజేశారనేది ఇండస్ట్రీ ఇన్సైట్ న్యూస్. 1-2 రోజుల్లోనే నిర్మాత ఏఎం రత్నం వీరమల్లు రిలీజ్పై మరోసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని తెలిసింది. వీరమల్లు చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అడుగడుగునా అడ్డంకులే. ఈసారైనా వస్తుంది అనుకుంటే వాయిదా అంటూ ఇన్సైడ్ లీకులు వినిపిస్తున్నాయి. మరి వీరమల్లుకు మోక్షం ఎప్పుడో చూడాలి.